తెచ్చింది అక్కడ లైట్ వేసుకో, పైన లైట్ ఉంది పోయినా తలకి వేసుకుంది మరి తర్వాత పై దేవుడు ఇప్పుడు దినాను సరస్వతి దేవికి, కుమారస్వామికి, వెంకన్నకి అందరికి లోటస్ శుక్లాంబరధరం విష్ణుస్వరం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. లక్ష్మీమాత నమోస్తుతే. సువనసవందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే మునిగణవందిత మోక్షప్రదాయిని మంజుల భాషిణి వేదనుతే పంకజవాసిని దేవ సుపూజిత సద్గుణవర్షిణి శాంతియుతే. జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి జయ పాలయ మాం. జయ జయ శ్రీ రాజరాజేశ్వరి మమదయ చూడు మా శ్రీ శివప్రియ భామిని సౌజన్యశీలాని విశ్వలీలా బ్రహ్మాదులైనా కనలేరుగా నేనెంత దానా నీ మహిమ తెలియా. గిరిరాజతనయ కరుణించవా జనని భవాని నటరాజరాణి సతతము నిన్నే సేవింతుమ్మా. ఆయిల్ గ్లాస్లో వేసుకున్నా సరే అట్లా వేసేసినా సరే వేసేస్తాను. ఆవు నెయ్యి ఏది? ఆవు నెయ్యి అంతే కాగుతాడు అమ్మా ఆఫ్ చేసి. దక్షిణ హస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధిం చ సుసౌఖ్య దేహి మే రమే. బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం పుత్రపౌత్రాభివృద్ధిం చ సుసౌఖ్య దేహి మే రమే. బధ్నామి దక్షిణే హస్తే దక్షిణహస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధిం చ సుసౌఖ్య దేహి మే రమే. బధ్నామి దక్షిణహస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధిం చ సుసౌఖ్య దేహి మే రమే. బధ్నామి దక్షిణహస్తే కూర్చో మళ్ళీ తీ వీడియో. వరలక్ష్మి వ్రత కథా ప్రారంభం. నైమిసారణ్యానికి వచ్చిన సూత పౌరాణికుడు సౌనకాది మహర్షులు అడిగిన మీదుట వారికి వరలక్ష్మి కథను వినిపించినాడు. మునీశ్వరులారా, స్త్రీలకు సర్వ సౌభాగ్యములను కలిగించే వరలక్ష్మి వ్రతం అనే మహావ్రతాన్ని గురించి పూర్వం పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పినాడు. ఆ కథనే మీకు నేను చెప్తున్నాను, వినండి.
ధవళకాంతులతో మెరిసిపోయే వెండి కొండ మీద బంగారు సింహాసనం మీద కూర్చుని ఉన్న పరమేశ్వరుని దగ్గరకు పార్వతి వచ్చి నమస్కరించి, ఓ దేవదేవ, భూలోకంలో ఉండే స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వ సౌభాగ్యాలు, పుత్ర పౌత్రాదులు, ధన కనక వస్తు వాహనాది సకలైశ్వర్యాలు పొందగలుగుతారో అటువంటి వ్రతం ఏదైనా సెలవివ్వండి అని అడిగింది. పరమేశ్వరుడిలా అన్నాడు, ఓ దేవి, స్త్రీలకు సర్వ సౌభాగ్యాలు కలిగించేది వరలక్ష్మీ వ్రతమని ఒకటి ఉన్నది. ఆ వ్రతాన్ని శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు చేయాలి. అనగానే పార్వతీనాథ, ఆ వ్రతాన్ని ఎలా చేయాలి? దాని విధి విధానాలు ఎటువంటివి? ఏ దేవతను పూజించాలి? పూర్వం ఎవరైనా వ్రతం చేసి ఫలితాన్ని పొందినారా? ఈ సంగతులన్నింటినీ వివరంగా చెప్పండి అని అడగగా పరమశివుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు. శైలరాజనందని, పూర్వం మగధ దేశంలో కుండిన నగరం అని ఒక పట్టణం ఉన్నది. అది ధర్మాత్ములు పుణ్యాత్ములు అయిన ప్రజలతో నిండి ఐశ్వర్యాలతో తులతూగుతూ ఉన్నది. ఆ నగరంలో ఒక బ్రాహ్మణ కుటుంబం ఉన్నది. ఆ ఇంటికి కోడలుగా వచ్చిన చారుమతి అనే యువతి చాలా ఉత్తమురాలు. ఆమె ప్రతిరోజు ఉదయాన్నే మేల్కొని ఇంటి పనులు చూచుకొని స్నానము చేసి భర్తను దైవంగా భావించి పూజించేది. అత్తమామలకు సకలోపచారాలు చేస్తూ అందరికీ ఇష్టంగా మితంగా మాట్లాడుతూ గృహకృత్యాలు చేసుకుంటూ ఉండేది. ఇంటిలోని వారి చేతనే కాక ఊరిలోని వారి చేత కూడా మంచి ప్రశంసలు పొందింది. Mm-hmm.